హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. 2023లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. మరి 2024లో ఏపీలో ఏం జరగబోతుంది అంటే వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని అంటున్నాయి కొన్ని సెంటిమెంట్ చూస్తుంటే. మరి ఆ సెంటిమెంట్లు ఏంటి, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, 2023లో జరిగిన సెంటిమెంట్ అంశాలు ఏంటి, 2024లో జరుగుతున్న సెంటిమెంట్ అంశాలు ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి, ఏం జరుగుతుంది సార్? సో ఒకటేంటంటే సెంటిమెంట్ ఉంది అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణలో గతంలో ఉన్న ప్రభుత్వానికి అని చెప్పి సోషల్ మీడియా ముడిపెడుతుంది. ప్లస్ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎలా ముడిపెడుతుంది అంటే ముడిపెట్టడానికి ఏదో ఒక ఆధారం అయితే ఉండాలి. ఆ ఆధారం ఏంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో కేసీఆర్ 2 హెలికాప్టర్లు అలాగే ఒక విమానం నేను కొనబోతున్నాను, కొత్త విమానం బుక్ చేశాను, నాకు ఒక 3 ఇండస్ట్రియలిస్టులు విరాళాలు ఇచ్చారు, దానికి దాతలుగా వ్యవహరించారు, నేను విమానం రాబోతుంది, నేను దేశకీ నేత, ప్రధానమంత్రి కాబోతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత తీరా ఎలక్షన్ నాటికి ఏమైంది, ఎలక్షన్లు బాగా మూడొచ్చి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నాటికి మేడిగడ్డ కుంగిపోయింది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే మేడిగడ్డ కుంగిపోయింది. అందుకే రాహుల్ గాంధీ వెళ్ళి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి పరిశీలించాడు. ఆయన ఎలక్షన్ షెడ్యూల్కి ముందే కుంగిపోయింది అది. సో ఎలక్షన్ షెడ్యూల్కి ముందే ఈయన హెలికాప్టర్ విమానం గురించి ప్రకటించాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అసలు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మనం ముడిపెట్టి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ముడిపెట్టుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వేరు కాదు అనేది సర్వత్రా తెలుసు. దానిలో నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు డిటాచ్ అయ్యాడు నరేంద్ర మోడీ అనేది తాజా రాజకీయ పరిణామాలు మారినటువంటి క్రమంలో వినిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు ఒకటే, మనుషులు వేరైనా కానీ వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటే అని చెప్పి ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితి కూడా. అందుకే వాళ్ళిద్దరు కిట్ ప్రోకో సహకరించుకుంటున్నారు పరస్పరం. అప్పుడు సహకరించుకున్నాడు, ఇప్పుడు సహకరించుకుంటున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్కి జరిగినటువంటి పరాభవమే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా జరగబోతుందా అని అంటే ఇక్కడ జరిగినాయి, అక్కడ కూడా జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అక్కడ? ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకోబోయింది. ఓకే, వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకోబోయింది. ఇక్కడేమో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం లీక్ అయింది. సో ఇక్కడేమో వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకోబోయింది, ఆ కృష్ణాజాలకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకొని పోవటం అని అంటే దాదాపు 1,60,00,000 ఏం పెట్టి దాన్ని నిర్మించారు. అది ఓపెనింగ్ రోజే వైవి సుబ్బారెడ్డి దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినట్టు కొద్దిసేపటికే ఒక భాగం కొట్టుకొని సముద్రంలోకి దాదాపుగా 3 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. దాదాపు 3 కిలోమీటర్లు వెళ్ళిపోయినటువంటిది ఆ విడిభాగం. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ విడిభాగాన్ని మళ్ళీ అతికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ అక్కడ కనుక దాని మీద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద మనుషులు కనుక, పర్యాటకులు కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఏమైండేది? ఎంత ఘోరం జరిగి ఉండేది. ఊహించరానటువంటి ప్రమాదం జరిగి ఉండేది. ఊహించినటువంటి ప్రమాదం కళ్ళ ముందు కనబడుతుంది. అంటే వీళ్ళు చేసేటువంటి పనులకి ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే దానికి అదొక ఉదాహరణ. అంతకుముందు పోలవరంలో బ్రిడ్జ్ కొట్టుకోపోయింది తెలుసు కదా. పోలవరం వీళ్ళు చేపట్టగానే అది చంద్రబాబు నాయుడు మీద వేశారు. అవును. సో ఆ రోజు కూడా బ్రిడ్జి కొట్టుకొని పోయింది. అదేమంటే అమ్మటి రాంబాబు లేదంటే అనిల్ కుమార్ యాదవ్ ఏం చెప్పారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా నిర్మించలేదు, అందుకని అది కొట్టుకొని పోయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలా ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కూడా ఓటు కొట్టుకొని పోయింది. కడపలో అనుకుంటా సార్. కడపలోనే కడప నెల్లూరు వరదలు వచ్చినప్పుడు ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయి వరదలు వచ్చినప్పుడు రాత్రి బీభత్సం జరిగింది. సో ఇవన్నీ కూడా తెలంగాణలో ఏవైతే జరిగే ఎన్నికల ముందు అవి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత హెలికాప్టర్ల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కేసీఆర్ హెలికాప్టర్లు 3 హెలికాప్టర్లు ఒక విమానం బుక్ చేస్తానని అన్నాడు. అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది. 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నది. ఆ హెలికాప్టర్ని వాడుతూ ఉన్నారు సీఎంలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే వాడుతున్నాడు. కాదు ఎలక్షన్లు రాబోతున్నాయి, మనకు అవసరం అని చెప్పి 2 హెలికాప్టర్లు ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసి కొనుగోలు చేస్తున్నారు బెల్ నుంచి. ఓకే. సో 2 హెలికాప్టర్లకు ఆల్రెడీ బుక్ చేశారు, దానికి జీవో కూడా తీసుకొచ్చారు. బహుశా ఎలక్షన్ షెడ్యూల్ రాబోయే ముందే అది 2 హెలికాప్టర్లు కూడా వస్తే రావచ్చు కూడా, లేదంటే ఆగిపోవచ్చు కూడా. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఈ 2 హెలికాప్టర్ల మీద కంప్లైంట్ చేశారు. కాబట్టి ఎలక్షన్ టైంలో నువ్వు బుక్ చేయడానికి నీకు ఏ అధికారం ఉందని చెప్పి ఆపేసే అవకాశం కూడా లేకపోలేదు. బహుశా రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అక్కడేమో ఋషికొండలో పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా ఋషికొండను తొలిచేసి అక్కడ 450 కోట్లు 500 కోట్లతో సుమారుగా అక్కడ ఒక విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు 2 హెలికాప్టర్లు, ఒకటేమో విశాఖపట్నంలో ఋషికొండ తన
విలాసవంతమైన భవనం దగ్గర, ఇంకోటేమో ఇక్కడ గన్నవరంలో తాడేపల్లి దగ్గర పెట్టాలని చెప్పి, ఒకటి విజయవాడలో, ఇంకోటి వైజాగ్లో, ఇప్పుడు ఆల్రెడీ ఇంకోటి ఉంది, ఇప్పుడు వాడుతున్నది ఇంకోటి ఉంది కదా. 3 హెలికాప్టర్లు ఎందుకయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళని బెదిరించడమో జరుగుతుంది. సో అసలు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది, అప్పుల్లో ఉంది, కోలుకునేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఒకవైపు చెప్తూనే అప్పుల్లో ఉంది, అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు సంక్షేమ పథకాలు బటన్ నొక్కేదానికి కూడా డబ్బులు లేవు. తర్వాత ఉద్యోగులకు సంబంధించి 20,000 కోట్లు బకాయిలు ఉండి వాటిని చెల్లించలేని పరిస్థితుల్లో అసలు హెలికాప్టర్ని ఎలా బుక్ చేస్తాం? హెలికాప్టర్ని బుక్ చేసుకోవడానికి లేదు కదా. ఏ ప్రాతిపదికను బుక్ చేస్తాం అసలు? సరే, ఆయన అనుకున్నాడు, వీళ్ళు ఉద్యోగులకు తెలీదా? ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఐఏఎస్లు చీఫ్ సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళకి తెలీదా? వాళ్ళు సీఎం చెప్పగానే 2 హెలికాప్టర్లు బుక్ చేస్తున్నామని జీవో అయితే రిలీజ్ చేశారు. అప్పుడు కూడా తెలంగాణ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ చెప్పాడని చెప్పి అప్పుడు కూడా విమానం బుక్ చేయడానికి అప్పుడు కూడా ఇక్కడ జీవోలు ఇచ్చినట్టున్నారు. జీవోలు ఇచ్చారు, వచ్చేస్తుంది విమానం అని చెప్పి కూడా చెప్పారు. సో ఈ సంఘటనలు చూసుకుంటే అంటే వెలిగే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, ఆ టైప్లో ఇక్కడేమో కేసీఆర్ ఆ విధంగా ఎగిరెగిరి పడ్డాడు ఎలక్షన్ ముందు. ఈ ఎగిరెగిరి పట్టాలన్నీ చూసి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు, నిజాం నవాబు కన్నా మించిపోయాడు అని చెప్పి భావించి తెలంగాణ ప్రజలు తిరగబడి తెలంగాణ ప్రజలు ఓడించారు కేసీఆర్ని. పక్కాగా తెలంగాణ ప్రజలు ఓడించారు. ఆంధ్ర ప్రజలు గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేశారు బీఆర్ఎస్కి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎంజాయ్ చేశారు. బిజినెస్ పీపుల్, వాణిజ్యవేత్తలు, వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు ఎంజాయ్ చేశారు. ఎక్కడ? కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. కాళేశ్వరం కట్టింది ఆంధ్ర కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లు బిజినెస్ బాగానే జరిగింది రాష్ట్ర ప్రజలు పెడితే. కాబట్టి ఆంధ్ర వాళ్ళేమో బాగా సపోర్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పౌరులు మాత్రం తిరస్కరించారు కేసీఆర్ని. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ కనబడుతుంది. ఎవరు ఏం మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాలంటీర్లు ఇమీడియట్గా క్యాచ్ చేసేసి వాళ్ళ మీద ఒక కంప్లైంట్ చేసేసి అన్అఫిషియల్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బెదిరించి పంపిస్తున్నారు అనేది చాలా కేసులు ఉన్నాయి అక్కడ. నేను ఈ మధ్య తిరుమల వెళ్ళినప్పుడు నాకు 2 కేసులు ఎదురైనాయి. నేనేం అడగల వాళ్ళని. ట్రైన్లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ట్రైన్లో మాట్లాడుకుంటూ వాళ్ళు మేము మాట్లాడటానికి కూడా లేకుండా అయిందయ్యా, ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉందని చెప్పి చెప్పుకుంటూ నన్ను అడిగారు, మీరు ఎక్కడి నుంచి అంటే నేను హైదరాబాద్ నుంచి అని. అంటే ఏం చేస్తుంటారంటే నేను జర్నలిస్ట్గా ఉంటాను అని చెప్తుంటే, సార్ మేము మాట్లాడుకున్న రికార్డ్ చేయలేదు కదా అని చెప్పి అడిగారు. ఎందుకు అంత భయపడుతున్నారంటే ఏం చెప్పమంటారు సార్, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏదన్నా ఎక్కడ మాట్లాడటానికి లేదు సార్, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, బాధలు చెప్పుకోవడానికి కూడా లేకుండా అయింది సార్ అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయం నాతోటి. అక్కడ అనంతపురంలో వాళ్ళిద్దరు ఎవరెవరు, ఒక అతను రిటైర్డ్ తెలుగు పండిట్, వాళ్ళ సతీమణి, ఇంకొకళ్ళేమో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఇరిగేషన్కి సంబంధించిన ఎంప్లాయీ. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నారు. ఒకళ్ళేమో వాళ్ళు ఫ్యామిలీ, ఇంకొకళ్ళేమో ఇతను మధ్యలో స్టేషన్లో ఎక్కాడు, అనంతపురం ఇరిగేషన్ ఎంప్లాయీ. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి చూశాను నేను. నేను కూర్చున్న దగ్గర వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత లాస్ట్లో నన్ను అడిగారు, మీరేం చేస్తారని. వాళ్ళు భయపడ్డారు, మీరు రికార్డ్ చేయట్లేదు కదా అని. అంత భయం ఎందుకంటే ఏం చెప్పమంటారు సార్, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మా బాధలు మాకు తెలుసు అని చెప్పి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి కొడుతున్నారు సార్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిన సంఘటన చూస్తే ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేదానికి అదొక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ అప్పుడేమో ఆయన నైజాం పరిపాలన తరహాలో చేస్తున్నారనే అనుమానం అప్పుడు భావించి తెలంగాణ ప్రజలు తిరస్కరించారు కేసీఆర్ని. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికి ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది, 2 హెలికాప్టర్లు బుక్ చేయటం, ఈ వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకోకపోవటం, ఇవన్నీ కనుక చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి గతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టబోతుందా? అందుకే ఇలాంటి సెంటిమెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి కళ్ళెదురు కనిపిస్తున్నాయా అనేది మనకు ఒక అభిప్రాయానికి రావచ్చు. పైగా రమణ దీక్షితులు లాంటి వాళ్ళ మీద కూడా ఆయన ఏదో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా కైంకర్యాలు జరుగుతున్నాయి తిరుమల అని చెప్పి ఒక మాట అన్నందుకు ఆయన మీద కేసు పెట్టారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద రకరకాల ఆరోపణలు, అభియోగాలు మోపాడు ఇదే రమణ దీక్షిత్. ఆయన మీద కేసు పెట్టలేదు అప్పుడు. కేసు పెట్టలా. కానీ ఇప్పుడు కేవలం ఆగమ శాస్త్రం విరుద్ధంగా కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పి, అహోబిలంలో తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఏదో అన్నాడని చెప్పేసి ఆయన ఒక వీడియో బయటకు వచ్చిందని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఏమంటున్నారు, నాది కాదు అది, ఆ వాయిస్ ఎవరిదో అని చెప్పాను. అయినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కమిటీ ఆయన్ని సస్పెండ్ చేసింది. గౌరవ
ప్రధాన నక్షలు తీసి పడేసింది. దాంతోపాటు కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసి ఆయన విచారించడానికి రెడీ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఇలాంటి సంఘటనలు కూడా ఇక్కడ ఎన్నికల ముందు తెలంగాణలో కూడా జరిగాయి. దేవాలయానికి సంబంధించి కూడా అనేకమైనవి జరిగినాయి కదా. దేవాలయానికి సంబంధించిన సెంటిమెంట్లు కూడా అనేక జరిగినాయి. యాదాద్రి జరిగింది, ఇక్కడ తిరుదండి చిరంజీవి స్వామి తోటి కూడా డిటాచ్ అయ్యారు. తర్వాత అక్కడ ముచ్చింతలు ఆయన వెళ్ళలేదు. ఈయన రాజశ్యామ యాగం ఇక్కడ చేశాడు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రాజశ్యామ యాగం చేశాడు. కేసీఆర్కి రాజశ్యామ యాగం చేసిన ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా రాజశ్యామ యాగం చేశాడు. సో ఇవన్నీ కంపారిజన్ ఉన్నాయి. ఓడిపోవడానికి ముందు అంటే వెలిగే దీపం ఆరిపోవడానికి ముందు ఎలాంటి అంశాలు కనపడ్డాయో అవన్నీ కూడా తెలంగాణలో కనపడి ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి బహుశా తెలంగాణలో జరిగిందే ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్పడానికి ఈ సెంటిమెంట్లు అన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది, విశ్లేషణ చేసుకోవడానికి. సో సెంటిమెంట్లు అనేవి చాలామంది నమ్ముతారు. మరి ఇలాంటి సెంటిమెంట్లు మరి జగన్మోహన్ రెడ్డి నమ్ముతారో లేదో తెలియదు, కానీ పరిస్థితి చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో వైసీపీ గడ్డు కాలం తప్పేట్లేదని కనిపిస్తుంది. థ్యాంక్ యూ.